డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మధు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి మధు గారు, నమస్తే. నమస్తే అండి కీర్తి గారు. సో పోక్సో చట్టం గురించి మాట్లాడిన తర్వాత ఇప్పుడు అది అమల్లోకి వచ్చిందని అన్నారు. అరౌండ్ 2012లో మనకి యాక్ట్ని ప్రజెంట్ చేశారు. సో ఇలా ప్రజెంట్ చేసిన తర్వాత మీరు చూస్తూ ఉంటారు కదా క్రైమ్ రేట్స్, ఏమైనా క్రైమ్ రేట్స్లో తగ్గడం అనేది ఏమైనా జరిగిందంటారా నిజంగానే అమల్లోకి వచ్చిన తర్వాత? అంటే బిఫోర్ ఎలా ఉండింది, ఆఫ్టర్ ద పోక్సో చట్టం వచ్చిన తర్వాత ఎలా ఉంది? కీర్తి గారు, బేసిక్గా ఒక మెరుగైన సమాజంలో క్రైమ్ రేట్ అనేది తగ్గితేనే అది మెరుగైన సమాజం అవుతుంది అంటారు. రైట్ నో మనం ఏ పొజిషన్లో ఉన్నాము అంటే ఒక మిడిల్లో మనం అటు ఇటు ఊగుతున్నాము, మెరుగులో లేము. అలానే అట్టడుగు స్థాయిలో కూడా మనం ఇవాళ క్రైమ్ రేట్ మనది లేదు ఓవరాల్ ఇండియాలో చూసుకున్నట్టయితే. పోక్సో వచ్చిన తర్వాత ఇంతకుముందు చట్టాలు ఉన్నాయి. ఇంతకుముందు కొన్ని చట్టాలు ఉండేవి. పరువుకి భంగం కలిగిన 354, విమెన్ పరువుకి భంగం కలిగిన 375 అని చెప్పి రేపు, తర్వాత 377 ఇట్లా అన్యాచురల్ సెక్స్ అనే కొన్ని సెక్షన్స్ ఉండేవి. సో అంతకుముందు చైల్డ్ అబ్యూస్ జరిగినప్పుడు అబ్బాయికి అయితే అన్యాచురల్ సెక్స్ కింద పెట్టేవాళ్ళు, అమ్మాయి అయితే డైరెక్ట్ కింద దాన్ని కేసు కట్టి దాన్ని ముందు నడిపించేవాళ్ళు. దాంట్లో ఒక స్పెసిఫైడ్ ఏజ్ కానీ చిల్డ్రన్కి జరిగితే ఇలా అనే ఒక నిర్వచనం కానీ ఉండేది కాదు. బట్ లేటర్ ఆన్ 2012లో ఎప్పుడైతే పోక్సోని మనం ఒక చట్టంగా రూపొందించి దానికి కొన్ని యాడ్ చేయడం జరిగిందో, నిర్వచనాలు మరియు శిక్షలు యాడ్ చేయడం జరిగిందో, చాలా వరకు నేరస్తులు తప్పించుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఎందుకు? మీకు నిర్వచనం పర్టికులర్గా ఉంది, శిక్ష దానికి పర్టికులర్గా ఉంది. ఇక మీకు ఉన్నది ఒకటే, ఎవిడెన్స్ ఒకటే కలెక్ట్ చేయడం. ఇంతకుముందు మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేసేవాళ్ళం, కానీ దొంగదారుల్లో దొడ్డిదారులు తప్పించుకునే వాళ్ళు ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ యాక్ట్ ద్వారా ఒక మెరుగైనటువంటి వ్యవస్థ అనేది నిర్మాణం జరుగుతుందని చెప్పుకోవాలి. తప్పకుండా పిల్లలకు రక్షణ ఈ యాక్ట్ కల్పిస్తుంది. దెర్ ఇస్ నో డౌట్. ఎంత క్రైమ్ రేట్ తగ్గిందంటారు? గుడ్ క్వశ్చన్. ఒక సెన్సస్ ప్రకారం, ఒక రేషియో లెక్కల ప్రకారం, ఎన్సీఆర్టీ నేషనల్ రికార్డ్ క్రైమ్ బ్యూరో ప్రకారం కంపేర్ టు 2018 నుంచి 22 మధ్యలో ఇంతకుముందు 40 ఉంటే ఒక 7%, 8% తగ్గింది. క్రైమ్ తగ్గింది. దెర్ ఇస్ నో డౌట్. ఇంకా తగ్గాలి. అండ్ అంతకు ముందు వరకు 2012 నుంచి 2014, 18 మధ్య చూసుకుంటే క్రైమ్ రేట్ బాగానే ఉంది. అంటే ఎప్పుడైతే సెక్షన్ అమలు, తీర్పులు, శిక్షలు పడడం జరిగిందో కొంతవరకు ఒక 7 నుంచి 8% ఓవరాల్గా ఒక 7 నుంచి 8% తగ్గినట్టే మనం దీన్ని పరిగణించాలి. కానీ అంతటితో అయిపోలేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు 100 నమోదైతే 37 మందికే శిక్ష పడుతుంది అంటే మిగతా వాళ్ళు తప్పించుకుంటున్నారనే కదా. అండ్ ఓన్లీ 7% మీరు తగ్గింది అని ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 7% తగ్గింది. ఎప్పుడైనా క్రైమ్ రూపాంతరం చెందిద్దండి, పూర్తిగా నిర్వీర్యం అవ్వదు, రూపాంతరం చెందిద్ది. ఇప్పుడు ఇది రూపాంతరం చెందుతున్నట్టే దశ మనం అనుకోవాలి. సో దీన్ని చాలా సీరియస్గా పరిగణిస్తూ మనము దీని రూట్ లెవెల్లో దీన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అది నేను మీకు చెప్తాను. కరెక్ట్. సో ఇప్పుడు అంటే నిజంగానే యాక్ట్ వచ్చినందువల్ల క్రైమ్ రేట్స్ తగ్గాయి అంటే ఓన్లీ 7% అంటున్నారు. ఇలాంటి చట్టాలు నిజంగానే క్రైమ్ రేట్స్ని మనకి ఏమైనా తగ్గించగలుగుతాయా? చేసేవి జరుగుతూనే ఉంటాయి, రేట్స్ వస్తూనే ఉంటాయి. సో వాట్ ఈస్ ద యూజ్? అంటే వచ్చినందువల్ల మనకి ఏమన్నా నిజంగా వాళ్ళ మీద ఏమైనా భయం ఏదైనా కలుగుతుందంటారా? నిజంగా వాళ్ళకి ఏమైనా ఇలాంటి చెయ్యాలంటే ఆ సిచ్యువేషన్లో అమ్మో ఇలాంటి చట్టం ఉంది అనేది ఎవరికి రాదు కదా, క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి కదా. హౌ డస్ ఇట్ మేక్స్ ఎనీ చేంజెస్? ఒక చట్టాన్ని నిర్మించి దాన్ని 100% అమలు చేసినంత మాత్రాన క్రైమ్ రేట్ తగ్గదండి. ఎందుకు అంటే 150 కోట్ల మంది భారతీయులండి. ఏ ఒక్కనో మనం చూస్తాం, ప్రతి నిమిషానికి, ప్రతి 2 నిమిషాలకు ఒక రేప్ జరుగుతుందని, ఓకే, ప్రతి 4 నిమిషాలకి ఒక చైల్డ్ అబ్యూస్ గురవుతున్నాడు అనేది ఈరోజు మన సెన్సెస్ చెప్తున్నాయి. ఒక సంవత్సరానికి ఈ భారతదేశంలో సుమారు 2 లక్షల పోక్సో కేసులు నమోదవుతాయండి. 2 లక్షల పోక్సో కేసులు నమోదవుతాయి. ఇవి జస్ట్ ముందుకు వచ్చిన వాళ్ళదే, ముందుకు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో మనం ఎక్కడి నుంచి దీన్ని తీసుకోవాలి అంటే కీర్తి గారు, ఈ చైల్డ్ మీద సెక్సువల్ అఫెన్స్ చేస్తున్నటువంటి వాళ్ళ మానసిక స్థితి ఏంటి, దాని మీద మనం స్టడీ చేయాలి. వీళ్ళు ఏ కోవాకు చెందిన వాళ్ళు, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు అడల్ట్ ఉన్నప్పుడు వై చైల్డ్? నీకు ఈ దేశంలో స్వేచ్ఛ ఉన్నప్పుడు
వై చైల్డ్? ఈ దేశంలో నీకు కావాల్సినంత పోనీ మన దగ్గర అలాంటి అసమానత లేదు కదా, మన దగ్గర స్త్రీ పురుష రేషియో కూడా ప్రాపర్గానే ఉంది, కరెక్ట్, చాలా ప్రాపర్గా ఉంది మిగతా దేశాలతో పోల్చుకుంటే. అండ్ మన దేశంలో స్త్రీలు ముసళ్ళు అయిపోయారు, పురుషులంతా అలా కూడా ఏం లేదు. కరెక్ట్, ఈక్వల్ రేషియో. దిస్ ఇస్ వెరీ గుడ్ కంట్రీ. బట్ ఒక రూట్ లెవెల్లో ఏం జరుగుతుందంటే అండి, రెస్పెక్ట్, బాధ్యత, పిల్లల మీద ఉండవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ పెరుగుతున్న మనకి, పెంచుతున్న తల్లిదండ్రులకి, పెరుగుతున్న పిల్లలకి వీళ్ళ మధ్య ఒక డీవియేషన్, ఒక గ్యాప్ రావడం వల్ల దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దిస్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీని గురించి చాలా ప్రాపర్గా ఆలోచించవలసిన విషయం. దీనికి ప్రతి పిల్లవాడికి ప్రభుత్వము, పేరెంట్స్, సమాజంలో తిరుగుతున్న ప్రతి వ్యక్తి వాళ్ళకు హక్కులు, బాధ్యతలు అన్నీ కూడా తెలియపరచవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది కాకుండా మనము అబ్బాయి అయితే స్త్రీని చూసే విధానము, అమ్మాయి అయితే పురుషుని చూసే విధానము, అందులో మార్పు రావాలండి. కరెక్ట్. అప్పుడే కానీ ఈ పెట్టిన ఈ చట్టానికి 100% న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. చట్టం ఒకటి పెట్టి నేను తడిగుడ్డ వేసుకుంటా అంటే అది కుదరదు. చట్టం అన్నీ చేయలేదండి. సొసైటీ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్. అందుకే ఫస్ట్ మిమ్మల్ని అడిగాను. ఓకేనా, ఏమని అడిగానంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ ఎప్పుడు అయిన తర్వాత, బిఫోర్ కాదు. బిఫోర్ ఎవరు చేయాలి? మనం చేయాలి. సొసైటీలో ఉన్న పేరెంట్స్ చేయాలి. కరెక్ట్. పిల్లవాడు ఏం తింటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, వాడి మూడ్ స్వింగ్ ఎలా ఉంది, ఎక్కడ కూర్చుంటున్నాడు, వాడు ఎవరితో కలుస్తున్నాడు, ఏ రకమైన వ్యక్తులతో మింగిల్ అవుతున్నాడు, ఏ రకమైనటువంటి పిక్చర్స్కి, మూవీస్కి, లేకపోతే వీడియోస్కి వాడు దాసోహం అవుతున్నాడు, ఇవన్నీ కూడా పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. ఇంకొకటి, పేరెంట్స్, ఐ హంబుల్లీ రిక్వెస్టింగ్ ద పేరెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ, ప్లీజ్ స్పెండ్ టైమ్ విత్ యువర్ కిడ్స్. తప్పకుండా మీరు మీ పిల్లలతోటి టైం స్పెండ్ చేయండి. ఓపెన్ అప్ అయ్యి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు ఏం చెప్తారో వినండి. వాళ్ళకి చెప్పే ధైర్యాన్ని, అవకాశాన్ని, ఆ ఫ్రీ ఆఫ్ స్పీకింగ్, ఆ నేచర్ని, ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయండి. అప్పుడు పిల్లలు, అంటే ఇది ఇనిషియల్ స్టేజ్లో ఐమ్ టాకింగ్. ఇప్పుడు మనం ఒక పిల్లవాడిని పక్కింటికి పంపిస్తాం. ఏ నమ్మకంతో మనం పంపిస్తాము? మన పక్కింటి వాళ్ళు 20 ఏళ్ళ నుంచి మన ఇంట్లో ఉంటారు, నా ఆడబిడ్డని ఆ ఇంటికి పంపితే నా కొడుకులాగా చూసుకుంటారని పంపుతాం. కానీ ఆ పక్కింటి వాడుకున్న ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి, వాడుకున్న ఒక సైకలాజికల్ మెంటాలిటీ తోటి పిల్ల మీద అఘాయిత్యం చేస్తాడు. ఓకే, అంటే ఒక్కరోజు జరిగిద్దా? ఇది ఒక్కసారి జరిగిద్దా? ఒక్కోసారి జరగదు. ఎక్కువైతే ఫ్రీక్వెంట్గా ఇది ఎలా జరుగుద్ది అంటే 2-3 సార్లు వెళ్ళిన తర్వాత, క్లోజ్ అయిన తర్వాత వస్తుంది ఇదంతా. వాడి థాట్స్ కానీ ప్రాసెస్ డెవలప్ అవుతుంటుంది. సో అప్పుడు మనము అలా రాంగ్ గెస్చర్స్ ద్వారా, రాంగ్ టచ్ ద్వారా, బ్యాడ్ టచ్ ద్వారా ఆ పాప సెన్స్ అయినప్పుడు మనము ఎప్పుడైతే ఆ ఫ్రీ అట్మాస్ఫియర్ని కల్పిస్తామో, ఆ పాప ఏమంటే వచ్చి ఆ తల్లిదండ్రులకు చెప్పుకుంటుంది, నాన్న నన్ను ఇలా ముట్టుకున్నాడు అని. సో ఇది మనం కల్పించాలండి తప్పకుండా. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే మేడం, పిల్లలకు ఇలా చిన్నప్పుడే సెక్సువల్ అబ్యూస్ జరిగినప్పుడు వాళ్ళ సబ్కాన్షియస్ మెమరీలో సైకలాజికల్, వాళ్ళ సబ్కాన్షియస్ మెమరీలో ఇది ఫామ్ అయిపోయి సైకలాజికల్గా వాళ్ళు పెద్ద అయిన తర్వాత డోంట్ ట్రస్ట్ ఎనీబడి, చాలా డిస్టర్బ్ అవుతారు వాళ్ళు. చాలా చాలా డిస్టర్బ్ అవుతారు. దిస్ ఇస్ వెరీ 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 సీరియస్ మ్యాటర్. ఈ దేశంలో పిల్లలే భారతం అంటారు కదా, వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ మానసిక వికాసం, వాళ్ళ మానసిక పరిస్థితి కూడా ఈ దేశానికి ఒక ఇంపార్టెంట్ విషయమే. ఈ దేశానికి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ మానసిక స్థితే ఈ దేశం యొక్క నిర్మాణంలో మనకు రేపు ఉపయోగపడుతుంది. సో ఇదంతా చాలా రూట్ లెవెల్లో దీన్ని తప్పకుండా పేరెంట్స్ కానీ, సమాజం కానీ, గవర్నమెంట్ కానీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. ఇవి కాకుండా జనరల్ హోమ్కి పంపించిన తర్వాత వాడికి థెరపీస్ ఇవ్వాలి. వాడికి థెరపీస్ ఇవ్వాలి. ఏం చేయాలి, నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి, నీ బాడీలో జరుగుతున్న హార్మోనల్ ఎఫెక్ట్స్ ఏంటి, వాటికి నువ్వు ఎలా స్పందించాలి అని దాని మీద వాళ్ళకు తప్పకుండా అవగాహన కల్పించాలి. అట్ ద సేమ్ టైం పెద్ద అయిన తర్వాత ఎవరైతే ఇలా చేస్తారో వాళ్లకు రిహాబిలేషన్ సెంటర్లో పంపించాలి. వాళ్ళ రిహాబిలేషన్ ద్వారా, సైకలాజికల్ స్టడీ ద్వారా వాళ్ళకు మెరుగైనటువంటి వైద్యం ఇవ్వడమే. అది నథింగ్ బట్ వైద్యులే. మనం ఒక సర్వే చెబుతుందండి, ఈ దేశంలో 82% ప్రజలు, అంటే 150 కోట్ల మంది
దేశ ప్రజల్లో 82% మంది ప్రజలు సైకలాజికల్ డిజార్డర్తో ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇది చెప్పకూడదు కానీ అందరు సైకోలే ఉన్నాను అర్థం. దేర్ ఆర్ వెరీ ఫ్యూ దట్ ఈస్ 20 దట్ దోస్ ఆర్ వెరీ లైక్ సైకోలు కాదు. సర్వే చెప్తుంది నేను ఏదో నేను నాకు చెప్పట్లేదు, ఇట్స్ ట్రూ. అంటే అది ఏ ప్రాబ్లం అయినా కావచ్చు, కానీ అల్టిమేట్ ఎఫెక్ట్ ఎక్కడికి వస్తుంది? పిల్లల గ్రోతింగ్లో వస్తుంది, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు పడే ఇబ్బందులు వస్తుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రి పిల్లల్ని పెంచేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పక్కన ఉండాలి, వాళ్ళని తెలుసుకోవాలి, సోషలైజ్ చేయాలి, ఎగ్జాక్ట్లీ అవేర్నెస్ చేయాలి. వాళ్ళ బాడీ మీద వాళ్ళకు ఒక గౌరవం ఏర్పడే విధంగా వాళ్ళ బాడీ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ బాడీలో జరుగుతున్న హార్మోనల్ చర్యల గురించి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి చెప్పగలగాలి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే 15-16 ఏళ్లకి పెళ్లి చేసుకొని పోక్సో చట్టంలో ఇరుక్కుంటున్నారు. అంతే, చట్టం మీద అవగాహన లేకపోవడం. చట్టం మీద అవగాహన ఎవరు కల్పించాలండి? సమాజం, ముఖ్యంగా పేరెంట్స్, సొసైటీ కల్పించాలి. అట్లీస్ట్ బాధ్యత ఉన్నటువంటి పౌరులైనా అవకాశాన్ని తీసుకొని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. అండ్ ఇలాంటి అవేర్నెస్ అన్నీ కూడా మోస్ట్లీ లైక్ మనకి మెయిన్లీ పిల్లలకి ఇవన్నీ తెలియాలి అంటే స్కూల్స్ యాక్షన్స్ తీసుకోవాలి. ఐ గెస్ మంచి మాట. వాళ్ళకి ఓన్లీ బుక్ స్టడీసే కాకుండా ఎనీ క్లాసెస్ ఇలాంటిది ఒకటి అవేర్నెస్ వాళ్ళకి, అంటే గ్రోత్ గురించి కానీ లేదంటే ఏం చేయాలి వాళ్ళు ఫర్దర్, ఇవన్నీ స్కూల్స్ యాక్షన్స్ తీసుకుంటే బెటర్ ఏమో. మంచి మాట చెప్పారు. స్కూల్స్ కూడా వాళ్ళకు ఈ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ స్టడీని ఇవ్వాలి పిల్లలకు. ఈ టైప్ ఆఫ్ టీచర్లు స్పెషల్ కేర్ తీసుకొని ఒక పిల్లవాడు డల్గా ఉన్నాడు అంటే పిలిచి దగ్గర తీసుకొని అడిగేటువంటి ఒక అట్మాస్ఫియర్ మనకు ఉండాలి. అట్లీస్ట్ అవేర్ చేయొచ్చు. పిల్లోడిని పట్టుకొని వాళ్ళు మాట్లాడేంత టైం లేకపోయినా ఒక క్లాస్ ఇలాంటిది ఏమైనా కండక్ట్ చేస్తే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారేమో చిన్నప్పటి నుంచే. ఎందుకంటే టీవీలో వీళ్ళు అవన్నీ చూసి నేర్చుకుంటున్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు కిడ్స్ చాలా గ్రాస్పింగ్ ఎక్కువ ఉంది. ఒక క్లాస్ అలాంటిది ఏమైనా కండక్ట్ చేస్తే కొంచెం క్రైమ్ రేట్స్ ప్రస్తుతం భారతదేశం ఏం చేస్తుందంటే పిల్లలకు అపారమైనటువంటి నాలెడ్జ్ని ఇస్తుంది. ఏది మన భగవద్గీత గురించి, తర్వాత ఖురాన్ల గురించి, బైబిళ్ళ గురించి చెప్తారు. పిల్లలకి దండం పెట్టమంటారు, ఏదో శ్లోకంలు పాడమంటారు. పిల్లలు చాలా హ్యాపీగా, అంటే పిల్లలు ఏదో శ్లోకం పాడితే చాలా తల్లిదండ్రులు చాలా పొంగిపోతారు. అది కాదు కావాల్సింది. దే విల్ చూస్ దట్ థింగ్ లేటర్ ఆన్. పిల్లలు ఏ రిలీజన్లో ఉండాలనేది వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళకి నేర్పాల్సింది ఏంటి అంటే మీరు చెప్పారే చట్టం, సొసైటీలో ఎలా ఉండాలి, చట్టాలు ఏంటి, హక్కులు ఏంటి, బాధ్యతలు ఏంటి, ఎలా బిహేవియరల్ మేనేజ్మెంట్ అంటాం దీన్ని మనం. ఎలా బిహేవ్ చేయాలి, తప్పుగా బిహేవ్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ కూడా సభ్య సమాజంలో పిల్లవాడికి నేర్పాల్సినటువంటి ప్రాథమిక విషయాలు. మనం ఇవన్నీ చేయట్లేదండి. నిజానికి మనం ఏం చేయట్లేదు. అందుకే మన క్రైమ్ రేటు చట్టం వచ్చి ఈ రోజుకి 13-14 ఏళ్ళు అవుతున్నా 7% క్రైమ్ రేట్ అంటే దట్స్ నాట్ ది వే దట్ we are not educating in a right way అండి. దాంతో పాటు ఇంకో విషయం చెప్పదలిసాను మేడం, చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ మస్ట్ సే టు ఎవ్రీవన్, చిన్నపిల్లల మీద అబ్యూజ్ చేసే వాళ్ళలో, సెక్సువల్ అబ్యూజ్ చేసే వాళ్ళలో మన సొంత మనుషులే ఎక్కువ ఉంటున్నారండి. అండ్ అది ఎంత బాధాకరమైన విషయం అంటే చూడండి, మనం అంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్. నిజం ఇది. సో ఇది కనిపెట్టుకుని ఉండాలి మనం. అది శాతం అనేది నిజంగా రోజు రోజుకి పెరిగిపోతుంది అది. ఓకే, దానికి కారణం ఏవైనా ఉండొచ్చు, దానికి రకరకాలుగా ఈ మధ్య చైల్డ్ పోర్నోగ్రఫీ వల్ల కూడా ఇది కొంచెం అవుతుందని చెప్పేసి థింగ్ ఇస్ కమింగ్ ఇన్ టు యాక్ట్ ఇక్కడ. ఎందుకంటే టెక్నాలజీ, ఫోన్స్ అవైలబుల్ లో ఉండడము, నెట్స్ అవైలబుల్ లో ఉండడం, పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ సరిగ్గా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసుకోకపోవడం. అండి, బాగా చెప్పారు కీర్తి గారు. అంటే దీనికి ఒకటే అండి, దీనికి మనం ఏంటంటే మనం అనుకున్న సైకలాజికల్ లెవెల్, దట్ ఈస్ కాల్డ్ రూట్ లెవెల్. సైకలాజికల్ లెవెల్ నుంచి వాళ్ళని మనం పైకి తీసుకొస్తే వాళ్ళు ప్రతిఘటిస్తారు, చెప్తారు, ముందే పసిగడతారు, అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. దీంతో ఇది ప్రివెన్షన్కి ఇది ఒక మార్గం. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు, సార్ చేసేవాళ్ళు ఎలాగైనా చేస్తారు, ఓకే, కానీ తగ్గించవచ్చు. ఆ చేసేటోడికి ఎలాగైనా చేసేటోడికి మళ్ళీ అక్కడ చట్టం ఉంది కదా, వాళ్ళని అక్కడ అలా పిక్సప్ చేయొచ్చు. సో ఇది తప్పకుండా చేయాలి. ప్రతి పేరెంట్ ఆలోచించాలి, పిల్లలకు ఆ స్వేచ్ఛను కల్పించాలి. వాళ్ళు మనతో మాట్లాడే స్వేచ్ఛను వాళ్ళకి కల్పిస్తే ఖచ్చితంగా మీరు ప్రివెంట్ చేషన్లు అవుతారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యూ సచ్ ఏ ఇన్సిడెంట్, ప్లీజ్ ఇన్ఫార్మ్ ది పోలీస్. ప్లీజ్ ఇన్ఫార్మ్. డైల్ 100 ఉంది, 1098 ఉంది, మీకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఉంది, మీకు నియరెస్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్ ఉంటుంది మన ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్లో. అది కాకుండా మీరు విలేజర్స్ అయితే మీ అంగన్వాడీ టీచర్ ఉంటుంది,
అది కాకుండా మీరు ఇంకా మారుమూల ప్రాంతంలో అయితే మీకు ఆశా వర్కర్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా పిల్లల భద్రత కోసమే ఉన్నారు. దయచేసి ఈ అవకాశాన్ని వాడుకోండి. మీ పిల్లలు ఒంటరులు కాదు. మీ పిల్లలకి ఈ దేశం ఎంతో భద్రత కల్పిస్తుంది, ప్రయత్నం చేస్తుంది. మీరు అవేర్ అవ్వండి. థ్యాంక్ యూ అండి మధు గారు. థ్యాంక్స్ Thank you, ఫర్ షేరింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. ఇట్ వాస్ నైస్ నోయింగ్ యూ ఆల్ దిస్ లైక్ థింగ్స్ అన్నీ కూడా మాకు తెలియడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.